రాక్షస పాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పాలన ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలి. తెలంగాణ ఆంధ్ర పాలకుల చేతుల్లో నలిగిపోతున్నటువంటి సమయంలో తెలంగాణ వస్తేనే తెలంగాణ ప్రజలు బాగుపడతారు, తెలంగాణ ప్రాంతం అంతా బాగుపడతారు అని ఆలోచన చేసి ఆనాడు 14 సంవత్సరాలు పోరాటం చేసి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెలంగాణ తెచ్చిన సాధించిన మరి గొప్ప వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తెచ్చిన తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన తర్వాత ఏ అయితే కలలు కన్నడో తెలంగాణ వస్తే ఏం చేయాలనో అవన్నీ కూడా 10 సంవత్సరాల్లో గ్రామాలు కానీ పట్టణాలు కానీ పల్లెలు కానీ సంపన్న జాతులు బాగుపడడానికి మరి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రయత్నం చాలా హర్షించదగ్గటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి తెలంగాణలో అన్నిటికన్నా ఇబ్బంది పడ్డటువంటి సమస్య కరెంటు, మరి అదేవిధంగా నీళ్లు, మరి అదేవిధంగా ఎన్నో రకాల ఇబ్బందులన్నీ కూడా గమనించి ఈ తెలంగాణ మరి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా పండనటువంటి తెలంగాణని మరి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడానికి మరి తెలంగాణని ఏ విధంగా ముందుకు తీసుకుపోయిందో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దశాబ్దాల కాలం నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులైనా మన తెలంగాణ పరిస్థితులు మారలే, తెలంగాణ రైతాంగ పరిస్థితులు మారలే. కరెంటు ఉంటే నీళ్లు ఉండకపోయేది, నీళ్లుంటే పంటలు సరిగా పండకపోయేది. తీరా అన్ని కష్టాలు చేకూర్చి మరి పంటలు పండిస్తే లాస్ట్కు ధరలు ఉండకపోయేది, ధాన్యాన్ని కొనుగోలు చేయనటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలలో ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అన్నీ సక్రమంగా రైతుకి ఏవేవి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కాడంగా కరెంటు, ఒక కాడంగా నీళ్లు, ఒక కాడంగా పెట్టుబడి సాయం అందించి మరి పంటలు పండిన తర్వాత కూడా ప్రతి గింజను కొనుగోలు చేసి మరి ఏ విధమైనటువంటి పాలన ఇచ్చిండో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మరి ఆ పంటలు పండడానికి మరి మిషన్ కాకతీయ ద్వారా చెర్లన్నీ పూటికలు తీసి మరి చెర్లను నింపినటువంటి కార్యక్రమం కానీ, దాంతోపాటు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో 2014 కన్నా ముందున్నటువంటి ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులన్నీ కూడా వదిలేసినో ఆ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్టుల ద్వారా మరి పంట పొలాలు పండించినటువంటి పరిస్థితి కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేస్తే దగ్గర 200 నుంచి 300 టీఎంసీల నీళ్ళు వస్తాయి. ఆ నీటి ద్వారా దగ్గర 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు అని ఆలోచన చేసి మరి కాళేశ్వరం ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన మరి 3-3.5 సంవత్సరాల్లో పూర్తి చేసి మరి పంటలు పండడానికి దగ్గర 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు, ఒక సంవత్సరం 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం, 2వ సంవత్సరం కూడా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశంలో మొదటి స్థానాన్ని సాధించినటువంటిది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు. మరి అలా కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలో నెంబర్ 1. మరి ఆ పేరు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు. మాయ మాటలతోటి, అబద్ధపు మాటలతోటి, అబద్ధపు హామీలతోటి అధికారంలోకి ఎక్కినటువంటి, గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి దశాబ్దాల కాలం నుంచి కూడా ఏం చేయలేనటువంటి కాంగ్రెసు మరి 10 సంవత్సరాల్లో మరి ఏ విధమైనటువంటి అభివృద్ధిని చేసిందో అది ప్రజలు చర్చించుకుంటున్నటువంటి క్రమంలో
మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద చల్లాలి, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని ప్రచారం చేయాలని ఆలోచన చేసి ఇలా ఆ ప్రాంత ప్రజానికానికి ఆ ప్రాంత రైతాంగానికి నీళ్లు రాకుండా రైతుల కడుపుల్లో మట్టి కొడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తా అన్నాను. లాస్ట్కు ఆ కమిషన్ అని ఈ కమిషన్ అని దొంగ కమిషన్ లేచి కాంగ్రెస్ కమిషన్ లేచి మరి ఇవాళ తెలంగాణ ప్రజలకు రైతాంగానికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పలేక నిండు అసెంబ్లీలో అబద్ధాలు ఆడి ఖచ్చితంగా సమాధానం రైతులకు చెప్పాల్సి వస్తుంది అని ఆలోచన చేసి ఇక లాస్ట్కు చేతులు దులుపుకునే కార్యక్రమంలో సిబిఐ అని మరి బుట్ట దాఖలు చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. రైతు సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ తెలంగాణకు నీళ్లు తెచ్చిన కేసీఆర్ని, ఈ తెలంగాణలో పంట పొలాలు పండించి దేశంలో నెంబర్ 1గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కేసీఆర్ని ఏదో రకమైనటువంటి అక్రమ కేసులో జైలు పంపాలనే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజే అన్నాడు కేసీఆర్ గారు, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణకు రక్షణ, టీఆర్ఎస్ పార్టీ కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతే తెలంగాణ చాలా ఇబ్బందులు పడబోతుంది, తెలంగాణ రైతాంగం ఇబ్బందులు పడబోతా ఉన్నారు, తెలంగాణ ప్రజాస్వామ్యం ప్రజలు సంపన్న వర్గాలు ఇబ్బంది పడబోతుందని కేసీఆర్ గారు చెప్పిండ్రు. అదే ఇప్పుడు జరుగుతుందా జరుగుతలేదా ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా ఆలోచన చేయండి. నీళ్ళకు కానీ కరెంటుకు కానీ పంట పొలాలకు కానీ అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మళ్ళీ కేసీఆర్ నాయకత్వమే ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి అండగా రక్షకుడిగా కేసీఆర్ గారు ఉండాల్సిందే. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో మరి కేసీఆర్ గారికి మద్దతుగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఆసన్నమైన అని కూడా ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. విజ్ఞులు మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని మరి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే సిబిఐ ఎంక్వైరీని సిబిఐకి యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుని ఇచ్చి దాన్ని మూత పెట్టాలని ఆలోచన చేస్తుండ్రో ఒక్కసారి తెలంగాణ రైతాంగం కూడా ఆలోచన చేసి గ్రామాన పట్టణాలు మండలాలు అందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ మన కాళేశ్వరం నీళ్ళని ప్రతి చివరి భూముల వరకు తుంగతుర్తి, కోదాడు, సూర్యాపేట చివరి భూముల వరకు లాస్ట్కు నకరకల్లు, చిట్యాల మండలానికి కూడా వచ్చే అటువంటి నీళ్ళని తీసుకొచ్చే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా తెచ్చిన తెలంగాణని మళ్ళీ రివర్స్ తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్ర పాలకులు కుట్రలతో. ఈ తెలంగాణ రాష్ట్రంగా 3 పూలు 6 కాయలుగా ముందుకు పోవాలంటే మళ్ళా టిఆర్ఎస్ జెండా రెపరెపలాడాల్సినటువంటి అవసరం ఉంది. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ జెండా, కేసీఆర్ ఈ తెలంగాణకు రక్షకుడుగా, కేటీఆర్ ఈ తెలంగాణకు రక్షకుడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. హరీశ్వరరావు ఈ తెలంగాణకు రక్షకుడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులారా, విజ్ఞులారా, తెలంగాణ కోసం సంపన్న వర్గాలు ఎవరైతే కష్టపడ్డారో, సకల జనులు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణని కాపాడుకోవడానికి ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది, ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి ముందుండి నడిచి కేసీఆర్ గారికి అండగా ఉండాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.